న్యూస్ మంత్రి పదవితో బాధ్యత మరింత పెరిగిందన్నారు సుజయ్ కృష్ణ రంగారావు. పార్టీ అభివృద్ధి కోసం ఆర్నిశలు కృషి చేస్తానంటున్న సుజయ్తో మా ప్రతినిధి పిఎంఆర్ ఫేస్ టు ఫేస్. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. సో ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్న విధంగానే సుజయ్ కృష్ణ రంగారావుకి ఏదైతే మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని చెప్పి అనుకున్నారో దానికి అనుగుణంగానే కొద్దిసేపటి క్రితమైన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు వస్తుంది. సార్, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనివల్ల ప్రభుత్వ మీ నియోజకవర్గం కానీ జిల్లాకి ఎటువంటి ఇది ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు? విజయనగరం జిల్లా వెనకబడిన జిల్లా అని ఇప్పటికే పేరు పొందింది. కాబట్టి ఆ వెనకబడిన జిల్లా అనే మాట ఎత్తకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రత్యేకమైన దృష్టి విజయనగరం జిల్లా మీద పెట్టారో, మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా అన్ని విధాల మా జిల్లాని అభివృద్ధి చేసుకోవటానికి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారో, కష్టపడుతున్నారో, దాంట్లో భాగస్వామ్యం నాకు కూడా కల్పించినందుకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏ శాఖని ఆశిస్తున్నారు? మీకు ఏ శాఖ మీద ఇంట్రెస్ట్గా ఉంది? ఏ రంగం మీద ఇంట్రెస్ట్ ఉంది? ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతిపక్షం నుంచి ప్రధానంగా ఎదురయ్యే తొలి కౌంటర్ దీని మీద ఉంటుంది, రాజీనామా చేయాలి అనే దాని మీద. దీనికి మీరు ఇచ్చే సమాధానం? రాజీనామా అని ప్రత్యేకంగా నేను చెప్పను, కానీ వాళ్ళ చేత ఎవరి చేత అయినా సరే వేలెత్తి చూపించుకునే పరిస్థితి నేను తెచ్చుకోను. అలాగే జిల్లాలో పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల నుంచి ఎటువంటి సహకారం లభిస్తుందని చెప్పి అనుకుంటున్నారు? మిమ్మల్ని ఎంపిక చేసే క్రమంలో కొద్దిగా కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమైన పరిస్థితి కనిపించింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వానికి మద్దతు తెలిపిన తర్వాత వారందరితో కూడా నేను కలిసి పనిచేయటం జరిగింది. కాబట్టి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. మొదటి ప్రాధాన్యత జిల్లా అభివృద్ధి. కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ శాఖ ఇస్తే ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. అలాగే వెనుకబడిన జిల్లాకి, విజయనగరం జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో తనకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. అలాగే జిల్లాలో పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ నుంచి సహకారం కూడా లభిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు వ్యక్తం చేశారు. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. Grazie.